లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మరి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుద్దాం. బలమైన చప్పట్లు కానుకలు మన ప్రభువుకి చెల్లిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, వి లవ్ యూ అండ్ వి గ్లోరిఫై యూ ఫాదర్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామం ఈ 85వ వత్సర మహాసభల ద్వారా మహిమపరచబడునుగాక. బిగ్గరగా అందరూ ఆమేన్ చెప్దామండి. మన ప్రభువు హృదయం ఈ సభలను బట్టి, ఈ చోట చేరి ఉన్న తన ప్రజలమైన మనలను బట్టి ఎంతో సంతోషించునుగాక. మరి ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్య సారాంశంలో నుండి కొన్ని విషయాలను క్లుప్తముగా మనము అధ్యయనం చేసిన మీదట ముగించుకొని తదుపరి మన ప్రాంతాలకు బయలు వెళ్ళదము. దేవుడు ఆయన అల్పపాత్రనైన నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, దేవుని సేవకులు, ఆత్మీయ నాయకులు పాస్టర్ నోయల్ శామ్యుల్ గారికి, భగవంత్ దాస్ నాయన్ గారికి, ఐపీసీ కార్యవర్గం అంతటికి హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ, దేవుని వాక్య సారాంశంలో నుండి మీ ముందు ఓ ప్రత్యేకమైన విషయాన్ని ఉంచాలని దేవుని ఆత్మను బట్టి నేను ప్రేరేపించబడి ఈ సమయంలో ఈ విషయాలు మీ ముందు విన్నవిస్తూ ఉన్నాను. మానవ జాతి పక్షాన దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది? ఈ 21వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో జన్మించినటువంటి వారలమైన మనం ఇక్కడున్నాం. ఈ విషయాన్ని లేఖన సారాంశంలో నుండి మనము చాలా తేటగా ఎరుగవలసిన వారమై ఉన్నాం. మానవ జాతి పక్షాన దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది? తదుపరి మానవ జాతి పక్షాన అపవాది అయిన సైతాను ప్రణాళిక ఏమై ఉన్నది? ఈ రెండు విషయాలను చాలా క్లుప్తంగా మీ గమనంలోనికి తీసుకొని రావాలని దేవుని పరిశుద్ధాత్మన ప్రేరేపిస్తూ ఉన్నారు. మానవ జాతి పక్షాన దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదని దేవుని వాక్య లేఖనం తెలియజేస్తూ ఉందంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము చూచినట్లయితే ఆయన అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ఆయన మనుషులందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు, ప్రభువారు మనుష్యులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఆయన హృదయములో గొప్ప కోరిక, ఆయన హృదయములో గొప్ప ఇచ్చ, అంటే ఓ తీవ్రమైన ఆశ ఉన్నది. అదేమిటంటే మనుష్యులు అందరూ రక్షణ పొందవలెను అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హృదయ వాంఛ ఏమిటి అంటే మనుష్యులు అందరూ రక్షణ పొందవలెను. అందరూ అంటే అందరూ, అన్ని తరాలలో వారు, అన్ని యుగాలలో వారు, అన్ని ప్రాంతాలలో వారు, అన్ని దేశాలలో వారు, అన్ని భాషలు మాట్లాడువారు, మనుష్యులు అందరూ రక్షణ పొంది తీరాల. ఇది ఆయన హృదయ వాంఛ. రక్షణ అంటే పొంచి ఉన్న ప్రమాదము నుండి తప్పించబడటం. ఇది దేవుని హృదయ వాంఛ, మానవ జాతి పక్షాన దేవుని ప్రణాళిక. మరి అపవాది ప్రణాళిక ఏమిటి? సైతాను ఉద్దేశం ఏమిటి మానవ జాతి పక్షాన అనే ఆ మాట కొరకు చూస్తే దేవుని వాక్య లేఖనములో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనం పరిశీలనగా చూస్తే అక్కడ ఇలాగున వ్రాయబడింది, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. దీనిని మనం ఇలాగున అర్థం చేసుకునవచ్చును. పాతాళము గొప్ప ఆశ పెట్టుకున్నది అంటే ఈ ఆశ పాతాళము నాకు వారసుడైనటువంటి అపవాది యొక్క ఆశని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. అపవాది యొక్క ఆశ ఏమిటంటే అపరిమితముగా నోరు తెరుచుకొని సిద్ధముగా ఉన్నది పాతాళము. ఎందుకో తెలుసునా? గ్రామములలో ఉన్న ప్రజలను మృంగివేయడానికి, పట్టణములలో ఉన్న ప్రజలను మృంగివేయడానికి, ప్రాంతాలలో ఉన్న ప్రజలు, రాష్ట్రాలలో ఉన్న ప్రజలను మింగివేయడానికి పాతాళము
గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది. ఏ ఒక్కరిని కూడా పాతాళము అపవాది విడిచిపెట్టదలుచుకోవడం లేదు. తమాషా కాదు పాతాళం అంటే. ఏ మానవుడు తన బలము చేత ఓర్పు చేత ఓర్చుకొనజాలని అతి భయంకరమైన అగ్ని పాతాళమందు ఉంటుంది. భూలోకంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటే కలిగే బాధ ఉంటుందే, ఈ అగ్ని బాధ వంటి బాధ కాదు. పాతాళంలో ఉండే అగ్ని ఇచ్చే బాధ అది కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. అతి భయంకరమైన అగ్ని బాధ, అతి భయంకరమైన దుర్వాసన అక్కడ ఉంటుంది. అతి భయంకరమైన దప్పిక అక్కడ ఉంటుంది. అతి భయంకరమైన పురుగులు అక్కడ ఉంటాయి. అతి భయంకరమైన మానసిక క్షోభ అక్కడ ఉంటుంది. అయ్యో, దేవుడు సువార్త ద్వారా నా ముందుకు తెచ్చిన రక్షణను నేను పొందుకొనలేకపోయానే, ఆ నిత్యత్వం అనబడిన పరలోకాన్ని కోల్పోయానే అనేటటువంటి వేదనతో క్షోభను అనుభవిస్తూనే ఉంటారు. 5 విషయాలు నేను మీ ముందు ఉంచాను. అతి భయంకరమైన అగ్ని, అతి భయంకరమైన దుర్వాసన, అతి భయంకరమైనటువంటి దప్పిక, అతి భయంకరమైన 6 నుండి 8 అంగుళాల పొడవున్నటువంటి పురుగులు అక్కడ ఉండి ఆ ఆత్మ శరీరమును తొలుచుకుంటూ బయటకు వచ్చి తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి కొన్ని వందల నుండి వేల కొలది పురుగులు వేదన పెడుతూ ఉంటాయి. ఇవి చాలదన్నట్లుగా భయంకరమైన మానసిక క్షోభ. ఈ అగ్ని వేదన స్థలానికి భూమి మీద ఉన్న మనుష్యులందరినీ లాక్కుపోవాలని, ఈడ్చుకొని పోవాలని అపవాది వాని దూతల యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దానికి అపోజిట్గా ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటంటే మనుష్యులందరినీ రక్షించాలని, ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదని. అందుకే ప్రభు సెలవిచ్చారు, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనుష్యులందరూ రక్షణ పొందాలన్నాడు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనస్సు పొంది అందరూ రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అయితే 85వ వార్షికలో ప్రభు పాదముల యొద్ద చేరి ఉన్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నారు. ఒక మ్యాచ్యూర్డ్ చర్చ్గా, పరిణితి చెందిన సంఘముగా, ఎదిగిన సంఘముగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను ఈ రాత్రి దైవ స్వరమును గ్రహించి ఇక్కడ నుండి వెళ్ళుదుముగాక. బిగ్గరగా అందరూ ఆమేన్ చెప్దాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే ఇలాగున వ్రాయబడింది, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన పాద సన్నిధికి చేరి వచ్చిన మనలతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంఘమా, నా శరీరమై ఉన్న వారలారా, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభువు మనకిచ్చిన దర్శనం, ప్రభువు మనకిచ్చిన భారం, ప్రభువు మనకిచ్చిన కృప అది ఎక్స్టెన్షన్ అవ్వాలి, ఎక్స్పాండ్ కావాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్య గ్రంథములో అపవాదిని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో నుండి ఒక మాట చూద్దాం. అపవాది అయిన సైతానును ఉద్దేశించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, వాడు సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు అన్నటువంటి మాటను మనము లేఖనములో గ్రహిస్తాం. 12వ అధ్యాయం 9వ వాక్యం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. చాలండి, అపవాది సర్వలోకమును మోసం చేస్తున్నాడు. అపవాది మోసం చేస్తాడు. ఏం చేస్తాడండి? ఎలా మోసం చేస్తాడు? ఒక్కరినిద్దరిని కాదండోయ్, మేధావి వర్గాన్ని మోసం చేస్తాడు. ఆయా రంగాలలో, ఆయా విధి విధానాలలో జీవిత యాత్రను కొనసాగించుచున్న వారిని మోసం చేస్తారు. విద్యాధికులను మోసం చేస్తాడు.
విద్యా విహీనులను మోసం చేస్తాడు, స్త్రీలను మోసం చేస్తాడు, పురుషులను మోసం చేస్తాడు, అందరినీ మోసము చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు? వాడు చెప్పే అబద్ధం, వాడు పేరే అబద్ధికుడు, అబద్ధికులందరికీ జనకుడు. వాడు చెప్పే అబద్ధం ఏమిటంటే మానవ జాతికి శ్రద్ధగా ఆలకించాలి. ఓ ఈ మానవులారా, మీరు జీవించే ఈ 70-80 సంవత్సరాల జీవితమే జీవితం. ఈ రక్తమాంసాల దేహమే అసలు నీవంటే. ఈ దేహానికి నీవు అందించే ఆహారం, నీవిచ్చే వస్త్రాలు, నీవిచ్చే ఆభరణాలు, దీనికి నీవిచ్చేటటువంటి అన్ని విధములైనటువంటి సౌఖ్యాలున్నాయే, అదే జీవితం అంటే అంటున్నాడు. మరణము తరువాత జీవితమును గురించి మానవులకు అర్థము కాకుండా ఇహలోక సంబంధమైన దేవత అనబడిన సైతాను ఇదిగో మనస్సు అనే నేత్రానికి గురుడితనము కలుగజేశాడు. మనస్సును మూసివేసి ఐజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నాడు ఇంగ్లీష్ వెర్షన్లో. అవగాహనను లేకుండా చేసి మానవ జాతిని ఎలాగన మోసం చేస్తూ ఉన్నాడంటే, ఓ ఈ భూజనులారా, ఈ 70-80 సంవత్సరాల జీవితమే జీవితం. ఇక్కడున్న ఆస్తే ఆస్తి, ఇక్కడున్న ఐశ్వర్యమే ఐశ్వర్యం. కానీ ప్రభు యొద్దకు వస్తే ఈయన సత్యమై ఉన్నారు. వాడి యొక్క మాయం మాటలనన్నిటినీ పటాపంచలు చేసి, వాడి అబద్ధాలన్నిటినీ మనకు కళ్ళకు కట్టినట్లుగా వివరించి సత్యాన్ని ప్రబోధిస్తాడు ప్రభు. ఏం ప్రబోధిస్తాడండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనము చూస్తే 18వ వాక్యంలో చివరిలో అక్కడ ఇలాగున వ్రాయబడింది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మాత్రమే నిత్యములు. మనుష్యులకు చెప్తున్నాడు, ఓ ఈ భూజనులారా, మనుష్యులారా, ఈ కంటికి కనబడే ఉన్నవే భవనాలు, డబ్బులు, వెండి, బంగారం, పదవులు, హోదాలు, ఈ భూలోక రాజ్యముల మహిమ ఏదైతే ఉన్నదో ఇదే సిసలైనది. దీని కొరకే వెంపర్లాడండి, దీని కొరకే జీవించండి, మీ వయస్సు ఓపిక అంతయు దీని కొరకే ఖర్చు చేయండి అంటున్నాడు. కానీ ప్రభువు సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు, బట్టబయలు చేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ఈ భూజనులారా, ఎందుకు వాడి చెప్పుడు మాటలు విని చెడిపోతారు? వాడంతా అబద్ధమే చెప్తున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, మీ కంటికి కనబడేవన్నీ కొంతకాలము కనబడి 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 కనుమరుగైపోతాయి. భవనములన్నీ కనుమరుగైపోతాయి, వెండి బంగారములన్నీ కాకుండా పోతాయి, వయస్సు ఓపిక లేకుండా పోతాయి. కంటికి కనబడేవన్నీ కాబోయే సున్నా. మనుష్యులారా, కంటికి కనబడేవన్నీ కాబోయే సున్నా అనే పాఠాన్ని ఆకాశములను భూమిని నిర్మించిన విశ్వ నిర్మాణకుడు ఆయన యుద్ధ నుండి మానవ జాతి కొరకైన పాఠం ఎక్కడికి వెళుతుంది? మానవ జాతి మేధావి వర్గంగా పిలువబడేవాళ్ళు, అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడేవారు, చెందుతున్న దేశాలుగా పిలువబడేవారు, అణగారిన దేశాలుగా పిలువబడేవాళ్ళు అందరూ దృశ్యమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకే, దృశ్యమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకే మనుషులు పరిగెత్తి 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 అపవాది చేతిలో మోసపోతున్నారు. దృశ్యమైనవన్నీ కాబోయే సున్నా. జీవిత కాలము కష్టపడి 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 అరిగిపోయి కరిగిపోయి సున్నా కోసం పరుగులెత్తి చివరకు సున్నాని సంపాదించుకొని మనుష్య జాతి అగ్నిగుండంలో పడిపోతుంది. బ్రతుకంతా కష్టపడితే సంపాదించింది ఏమిట్రా అంటే సున్నా, పైపెచ్చు ఘోరమైన అగ్నిగుండం. ఇది మానవ జాతిని అపవాది చేసే మోసం. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఇదిగో ప్రయాసపడి భారమును మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన ఇచ్చే ప్రబోధం ఎట్లున్నదో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మనుష్యులారా, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఇంతకాలం అపవాది చెప్పుడు మాటలు విని, వాడి అబద్ధాలు విని ఈ కనుమరుగైపోయే లోకంలో
ఆకాశమును భూమిని దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. ఇక్కడున్న దృశ్యమైనవన్నీ కాలిపోబోతున్నాయి. ప్లాట్లన్నీ సున్నా కాబోతున్నాయి. భవనాలన్నీ సున్నా కాబోతుంది. వెండి బంగారములన్నీ సున్నా కాబోతున్నాయి. బ్యాంకులలో ఉన్న ధనమంతా సున్నా కాబోతుంది. ఇక్కడ ఉన్న సంపాద్యమంతయు ఓ పెద్ద సున్నా కాబోతుంది. అందుకే మనుష్యులారా అని ప్రభు అయిన యేసు పరమ బోధకుడు పిలిచి ఓ మహాద్భుతమైన పాఠాన్ని మానవ జాతికి బోధిస్తున్నాడు. అదేమిటంటే, ఇక్కడ కాదు మీరు డబ్బు సంపాదించుకొనవలసింది, ఇక్కడ కాదు మీరు ఆస్తిని సంపాదించుకొనవలసింది, అదుగో 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 పరలోకమందు మీరు ఆస్తిని సంపాదించుకొనండి. పరలోకంలో ఆస్తియా? ఎలాగునండి పరలోకమందు ఆస్తిని సంపాదించుకునేది? సమయము సంకుచితంగా ఉంది కాబట్టి షార్టైజ్ చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అడుగుడే మీకు ఇయ్యబడునన్నారు. చాలాసార్లు మనం ప్రార్థనల్లో ఈ వాగ్దానాన్ని ఉటంకిస్తుంటాం, అనేక విషయాలు అడుగుతాం. ఏ ప్రభువు అడుగుడే మీకు ఇయ్యబడినని సెలవిచ్చారో అదే ప్రభువు తన లేఖనంలో ఏం అడగాలో కూడా తెలియజేశారు. చూడండి, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగున వ్రాయబడింది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యము. చాలండి, నన్ను అడగండి నా ప్రజలారా, నా రక్తముతో కొనబడిన నా సంఘమా, నన్ను అడుగుము. ఇంగ్లీష్ వెర్షన్లో జనములు అన్నదానికి దేశములను అన్నాడు, నేషన్స్ అన్నాడు. నీకు స్వాస్థ్యము అంటే ఆస్తిగా ఇస్తానన్నాడు. నన్ను అడగండి, ప్రజల ఆత్మలను మీకు ఆస్తిగా ఇస్తానన్నాడు. పరలోకంలో ఆస్తి ఎలాగున సంపాదించుకునేది, పరలోకంలో ధనమును ఎలాగున సంపాదించుకునేది అంటే, నీ ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు మరణించి వారి ఆత్మదేహం అగ్నిగుండానికి వెళ్లకుండా తప్పించబడి రక్షించబడి నిత్య జీవము అనబడిన పరలోక రాజ్యానికి చేర్చబడడానికి నీవు దేవుని చేతి సాధనముగా ఆయుధముగా వినియోగించబడితే వారి ఆత్మలను రక్షణలోనికి నడిపించినందుకు గాను వారి ఆత్మలను నీకు పరలోక ఆస్తిగా ధనముగా దేవుడు కట్టబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమడగాలని ప్రభు తెలియజేస్తున్నాడు? దేశముల నిమ్మని అడగాలని తెలియజేస్తున్నాడు. నీ నోరు బాగుగా తెరువుము అన్న వాక్యాన్ని ఈ రాత్రి ప్రధానమైనటువంటి వాక్యముగా పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడు. సంఘమా, నీ నోరు తెరుచుట అంటే నీ దర్శనము పెరగాలి. ఇంతకాలం ఏమేమి అడిగావో, ఎన్నో అడిగావు. ఆల్ నైట్ ప్రేయర్లు అడిగావు, ఉపవాస కూటాలలో అడిగావు. ఈరోజు 85వ సంవత్సరపు మహాసభలలో 2వ రోజు రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, నా సంఘమా, నా రక్తంతో కొనబడిన వారులారా, దేశములు రక్షించబడాలని అడగండి. దేశములలో ఉన్న ఆత్మలు ఒక్క ఆత్మ కూడా బీరిపోకుండా దేశము రక్షించబడాలని అడగండి. ఉదాహరణకు, ఇండియా దేశం కొరకే ప్రార్థించవలసి వస్తే ఇండియా దేశంలో ఉన్న 150 కోట్లలో ఒక్క ఆత్మ కూడా విడవబడడానికి వీలు లేదు. ప్రభువా, దేశము రక్షించబడి తీరాల్సిందే అని ప్రార్థించే వ్యక్తిగా నీవు మార్చబడాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్టి అనుభవములోనికి నీ వస్తే, నీ నోరు దేశముల కొరకు తెరవబడితే, నీ దర్శనము దేశములను రక్షించుట కొరకు ఎక్స్పాండ్ అవ్వగలిగితే నీవు పరలోక ధనికుడిగా ఉండబోతున్నావు. భూలోక మేధావులందరూ దేని కొరకు వెంపర్లాడుతున్నారు? లక్షల నుండి కోట్లలోనికి, కోట్ల నుండి సింగిల్ డిజిట్ కోట్లలోనికి, డబుల్ డిజిట్ కోట్లలోనికి, త్రిబుల్ డిజిట్ కోట్లలోనికి, వేల కోట్లలోనికి, లక్షల కోట్లు సంపాదించి మా అంతటి తెలివిగల వాళ్ళు లేరనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నాన్న, నువ్వు సైతానుగాడి చేతిలో మోసపోతున్నావురా. నువ్వు సంపాదించిందంతయు కాబోయే సున్నా, పైపెచ్చు మరణించాక భయంకరమైన అగ్నిగుండం, దుర్వాసన తట్టుకోలేవు. చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు సేవకులతో, సేవకురాండ్రతో, సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేశముల కొరకు ప్యాషన్ కలిగే దర్శనమును ఈ 85వ సంవత్సరపు మహాసభలలో నీవు పొందుకొని వెళ్ళాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు వాగ్దానం చేశాడు, ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఏమాత్రమును
గతింపవు, అక్షరము సున్నైనను తప్పిపోదు, నెరవేర్చబడి తీరుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రభు సెలవిచ్చారు, అంత్య దినములలో ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు యెహోవా మందిరములోనికి పరుగులు పెట్టుకుని వస్తారన్నాడు. యెహోవా మందిరం అనగా క్రొత్త నిబంధన పరిభాషలో జీవము గల దేవుని సంఘం, సార్వత్రిక సంఘం, క్రొత్త నిబంధన సంఘములోనికి అంత్య దినములలో అనగా ఈ దినములలో 21వ శతాబ్దములో ఎలా వస్తారండి? జస్ట్ లైక్ ఎ రివర్ ఫ్లో, ప్రవాహము వలె ఎంతమంది వస్తారటండి? సమస్త అన్యజనులు పరుగులు పెట్టుకొని రాబోతున్నాడు. ఇదే ప్రవచనాన్ని మీకా భక్తుని ద్వారా కూడా ప్రభువు పలికించాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయం 1వ వాక్యములో కూడా అంత్య దినములలో ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు సంఘములోనికి వస్తారన్నాడు. ఇది దేవుని ఉద్దేశం. అపవాది ఉద్దేశం ఏమిటి? ప్రజలందరినీ అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోవాలి, ఉన్న చర్చిలన్నీ కూల్చేయాలి, కొత్త చర్చిలు ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు లేదు, ఏ సంఘములోని సభ్యులు పెరగడానికి వీలు లేదు. ఇది వాడి ఎజెండా. ప్రభు ఎజెండా ఏమిటి? ప్రభు ఎజెండా ఏమిటంటే అంత్య దినములలో ప్రవాహం వచ్చినట్టుగా వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రవాహం వలె సార్వత్రిక సంఘములో జాయిన్ కావాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5-6 వాక్యాల్లో వ్రాయబడింది, ఆయనను నీ మాట చప్పున వలలు వేయగా విస్తారమైన చేపలు, రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడలేదు. ప్రభువు మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని వాగ్దానాన్ని బట్టి సంగమా మనము సువార్త వలను విసరగలిగినట్లయితే ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రములో, ఇండియా దేశములో సువార్త వలను లోకమనే సముద్రములో ప్రభు వాగ్దానాలను బట్టి విసరగలిగితే ఎన్ని చేపలండి? విస్తారమైన చేపలు. ఎక్కడైనా చేపలున్న చోటికి వల వెళ్ళి చేపలు పట్టుకొస్తుంది వల. కానీ ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటో తెలుసునా? ఆశ్చర్యకరుని మాట కదా అది. ఎక్కడెక్కడో విహరిస్తున్న చేపలు కాస్త వల విసిరేసరికి పరుగు పరుగున వచ్చి వందలు కాదు వేల సంఖ్యలో చేపలు వలలో చిక్కుబడిపోయినాయి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రజలు ప్రవాహం వలె వచ్చే రోజులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రవాహం వలె వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎంతో కష్టపడి చెమటోర్చి కట్టుకున్న మందిరాలు చాలు. స్కూల్ గ్రౌండ్స్, కాలేజ్ గ్రౌండ్స్, ఫుట్బాల్, క్రికెట్ స్టేడియంస్, యూనివర్సిటీ గ్రౌండ్స్ ఆదివారపు ఆరాధనాశాలలుగా మార్చబడే రోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఇండియా దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ అట్టి రోజు వచ్చునుగాక. ప్రవాహం వలె వచ్చినప్పుడు ఈ మందిరాలు ఎక్కడ సరిపోతాయి? దేవుని ఎజెండా లేఖనంలో చాలా సుస్పష్టంగా ఇచ్చారు. దాని కొరకు మన కళ్ళల్లో ఒత్తులేసుకొని దాన్ని నమ్మి దాని నెరవేర్పు కొరకు ప్రాకులాడుదుముగాక. ఆమేన్. సైతాను వాడు తన ఆత్మచేత ప్రజలను నింపి అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో చేస్తాం అంటున్నాడు. వాడి ప్రణాళికతో మనకు పని లేదు. వాడి ప్రణాళిక అనే కాగితాన్ని పైనుండి క్రిందికి ఒక్కసారి చించవతల పడేసి డస్ట్బిన్లో పడేసి let us see his plans and purposes. ఆయన ప్రణాళికలు మాత్రమే మనము చూచుదుముగాక, ఆయన ఉద్దేశమును మాత్రమే మనము చూచుదుముగాక. నన్ను అడుగుము, దేశములలో ఉన్న ఆత్మలను మీకు ఆస్తిగా ఇస్తానన్నాడు. ఇండియా దేశంలో ఉన్న 150 కోట్ల ఆత్మలు కావాలి ప్రభువా. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల ఆత్మలు కావాలి ప్రభు అని నడుము కట్టుకునే అమ్మలు లేవాలి, నానోళ్ళు లేవాలి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్మన్నాడు. అలాగున కన్నీరు విడిచి
దేవుని పాద సన్నిధిలో ప్రార్థించి మన దేశాన్ని, తక్కిన దేశములను ప్రభువు కొరకు సంపాదించి క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లుగా నిత్య జీవమునకు ఈ కోట్ల కొలది ఆత్మలను రక్షించుట కొరకు మన శేష జీవితమును దేవుని కొరకు ఒక క్రొవ్వొత్తి మాదిరిగా ఖర్చు చేసి అరిగిపోయి ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఆయనను ముఖాముఖిగా చూచుదుము గాక. గట్టిగా చపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ద్రాక్ష తోటలో అల్పదాసుడైన నాకు ఇటు భాగ్యం కల్పించిన మన ఆత్మీయ నాయకులు నోయల్ సెమలయ్య గారికి, భగవాన్ దాస్ నాయన్ గారికి, మరి మా మచిలీపట్నం ఏరియా ప్రెసిడెంట్ గారు ఫిని శామ్యుల్ గారికి, ఎస్ దాసాయి గారికి నేను వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.